ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కు సమానంగా ఉంటుందని చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రమైన చిత్తూరు ఎంపీ కార్యాలయంలో ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్తో కలిసి మీడియాతో మాట్లాడారు. చిత్తూరు ఎంపీ మాట్లాడుతూ పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లు, డీలిమిటేషన్ బిల్లులను కూటమి ప్రభుత్వం ప్రవేశపెడితే ఇండియా కూటమి వ్యతిరేకించడం బాధాకరమన్నారు. ప్రతిపక్ష నేతలకు అన్నీ తెలిసిన రాజకీయ ప్రయోజనాల కోసం బిల్లును వ్యతిరేకించడం ధ్వజమెత్తారు. ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేసి ప్రభుత్వం అన్ని విషయాలు కూలంకుషంగా బిల్లుపై చర్చించడం జరిగిందన్నారు. అయితే వారి సువార్త రాజకీయాల కోసం బిల్లును వ్యతిరేకించడం సబబు కాదన్నారు. ప్రజలకు ముఖ్యంగా మహిళలకు నష్టం జరిగే విధంగా ప్రతిపక్ష పార్టీలు ముందుగానే నిర్ణయం తీసుకున్నట్లు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, చుడా చైర్మన్ కటారి హేమలత, పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కూడా తీసుకొచ్చి పెట్టారు. ఇది పాస్ అయి ఉంటే ఉమెన్ బిల్ పాస్ అయిపోయింది. అందరికీ దేశం మొత్తం కూడా సౌకర్యం ఉంది. మెంబర్స్ దేశంలో ఉన్న పార్లమెంట్ సీట్స్ అన్ని పెరిగేవి. ఉమెన్ రిజర్వేషన్ అప్లై అయ్యేది, ఎవరికి నష్టం వచ్చేది. కానీ ఇప్పుడున్న వాళ్ళు చెప్తుంది ఏంటంటే 543లోనే ఉమెన్ రిజర్వేషన్ పెట్టాలి 33%. అట్లా పెడితే ఏమో దాని కాన్సిక్వెన్సెస్ ఏంటంటే 33% కానీ ఉమెన్కి వెళ్ళిపోతే ఈ మేలుకి మిగిలే సీట్స్ చాలా తక్కువ. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఎంతమంది అయితే ఎంపీస్ ఉన్నాయో చాలా మంది తీసుకుంటారు వాళ్ళ సీట్లు. దాన్ని అడ్రస్ చేయడం కోసం 50% పెంచి 850 చేసి ఉన్నవాళ్ళు ఇలాగే ఉంటారు. ఉమెన్ కూడా వస్తే మొత్తం కలిపి దాన్ని అడ్జస్ట్ చేయొచ్చు. దేశం మొత్తం కూడా సమంగా అందరికి పంచినట్టు అవుతుందని ఉద్దేశం చేశారు.